అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్యే పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. మొదటిగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం పుట్టి పెరిగిన ప్రదేశం పుట్టపర్తిలో ఈ శత జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగాయి. ఇందులో పాల్గొనడానికి మన భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు, మన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు, ఇంకా అదేవిధంగా చాలా మంది యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, మన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అందరూ రావడం జరిగింది. ముందుగా వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన స్టేట్ లెవెల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీను, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ, ముందుగా సత్యసాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, ఎస్పీ సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క అధికారి, మున్సిపాలిటీ తీసుకోండి, ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి, పంచాయత్ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారికి, మిగతా ట్రస్ట్ మెంబర్స్ అందరికీను, వాలంటీర్స్కిను, కోట్లాది మంది భక్తులు ఎవరైతే వచ్చి ఇక్కడ స్వయంగా వచ్చి పాల్గొన్నారో, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారు ఆయన సిద్ధాంతాలు చాలా గొప్పవి. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అదేవిధంగా పుట్టపర్తిలో ఒక పీస్ఫుల్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఆయన విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ చాలా మార్పులు, ఇంకా ప్రజల దాహాన్ని తీర్చడానికి కూడా చాలా సత్యసాయి వాటర్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ముందుగా అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పుట్టపర్తి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కోట్లాది మంది దేశంలోనూ విదేశాల్లోనూ అందరు భక్తులు కూడా చేయి కలిపి మా అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. First and foremost, with deep devotion and humility, I would like to bow my head to the lotus feet of Bhagavan Sri Satya Sai Baba Garu. The centenary birthday celebrations held at Puttaparthi, the birthplace and the sacred soil, have witnessed such a huge crowd, and the programs were conducted with great grandeur, which have never been experienced before, and these celebrations will be remembered for the generations to come. It gives me immense pleasure, and I would like to thank each and everyone present there, and to all the dignitaries who graced the occasion, which include the highest constitutional authority who witnessed and graced the occasion, which include the Prime Minister Sri Narendra Modi ji, the President of India Draupadi Murmu ji, the Vice President of India CP Radhakrishnan ji, the Honorable Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu garu, the Honorable Chief Minister of Telangana Revanth Reddy garu, the Honorable Chief Minister of Maharashtra Sri Devendra Fadnavis ji, the Chief Justice of India Mr. Gawai, and lot of governors, union ministers, state ministers, our IT minister Nara Lokesh garu, and each and everyone present there. It gives me immense pleasure,
and to thank each one of the group of ministers who took part and took care of each and every developmental activity that was required for the program, as well as all the IAS officers and IPS officers who did a marvelous job in arranging all these things. I would like to extend my heartfelt gratitude to the district collector Sri Shyam Prasad Garu, as well as our SP Satish Kumar Garu also, and all the other officials from various departments including municipality, Panchayat Raj, INPR, the irrigation department, the agriculture department, and health department, of course, and all the media and press personnel that who were present throughout the occasion. I would also like to extend my heartfelt gratitude for having arranged such a beautiful program to all the members of the trust and the managing trustee Ajay Ratnakar Garu and all the volunteers who took part and did a marvelous job serving the people, and also to the lakhs and crores of devotees in India as well as abroad. I would like to ask each and every one of the devotee to join hands to make a better Puttaparthi and help in improving the Puttaparthi that Swami envisioned, which encompass peace and spiritual upliftment of every citizen present there. Thank you, one and all, for giving me this wonderful opportunity, and I consider it a blessing. I would never have had this opportunity to participate in all these programs conducted by the trust if not for Swami's blessings. Thank you once again. Sai Ram to all.